సార్వభౌముడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 88వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. రామారావు గారు ఎంత గొప్ప నటుడు అనేది వాళ్ళు ఎవరికి చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎలాంటి నటుడో ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా పౌరాణిక చిత్రాల్లో అలాంటి నటుడు ప్రపంచంలో ఇంతవరకు రాలేదు, పుట్టబోడు అన్న కూడా అతిశయోక్తి. పౌరాణిక చిత్రాల్లో హీరోలు అనేవాళ్ళు పాజిటివ్ క్యారెక్టర్స్ పేరు తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఒక రాముడు అనేటప్పటికీ ఆ రాముడి క్యారెక్టరైజేషన్లలో పోవడంత పాజిటివ్నెస్ ఉంటుంది. అలాగే ఒక కృష్ణుడు వేషం వేసిన ఏది వేసినా కూడా. కానీ రామారావు గారిలో ప్రత్యేకత ఏమిటంటే యాంటీ క్యారెక్టర్స్, నెగిటివ్ క్యారెక్టర్స్ని కూడా చేసి పాజిటివ్గా చూపించగలిగిన శక్తి ఒక రామారావు గారికి మాత్రమే ఉంటుంది. ఆయన దుర్యోధనుడి పాత్ర చూస్తే అయ్యయ్యో కౌరులే గొప్పవాళ్ళు, పాండవులే తప్పు చేశారు అని మనకి అనిపించే అద్భుతంగా నటించగలిగిన శక్తి ఆయనకు ఉంది. ఒక రాముడి పాత్ర వేసినా, రావణాసురుడి పాత్ర వేసినా, భీముడి పాత్ర వేసినా, భీష్ముడి పాత్ర వేసినా ఆయనే వేయాలి. ఒకే చిత్రంలో 5 పాత్రలు వేసి ఆ సినిమాని నిర్మించి దానికి దర్శకత్వం వచ్చిన ఘనత ప్రపంచ చరిత్రలో ఎవరికి లేదు, ఒక ఎన్టీఆర్కే. అలాంటి వ్యక్తి కేవలం నటుడుగానే ఉండటం కాదు, నన్ను ఇంతగా అభిమానించిన ప్రేక్షక మహాశయ కోసం ఏదో చెయ్యాలి, తెలుగు వారికి అసలు గుర్తింపే లేదు, మన దేశం వచ్చామంటే ఆంధ్రప్రదేశ్ అదెక్కడ ఉందా అనేటువంటి స్థాయి. ఓహో మద్రాసీలానే మరి తప్ప మద్రాసీగా గుర్తింపు ఉందే తప్ప ఒక తెలుగు వారిగా ఒక తెలుగు రాష్ట్రం ఉంది, తెలుగు ప్రజలు ఉన్నారు, ఇక్కడ తెలుగు వారి యొక్క గొప్పదనం ఏమిటో మన భారతదేశానికి చాటి చెప్పిన మహా వ్యక్తి ఎవరంటే నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తి ఒక పార్టీని పెట్టి కేవలం 9 నెలల్లో మరి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఆయన అధికారంలోకి రావడం చిన్న మాట కాదు. ఇక్కడ రాజకీయంగా నేను చెప్పడం లేదు, కానీ అన్నపూర్ణ లాంటి ఆంధ్రదేశంలో అన్నమో రామచంద్ర అనే మాట వినపడకూడదు. ప్రతి వ్యక్తి 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళేటట్టుగా కడుపు నిండా 3 పూట్ల తినగలగాలి, ఒంటి నిండా బట్టలు కట్టుకోగలగాలి, ప్రతి వ్యక్తికి చిన్నదో పెద్దదో తనదంటూ ఒక గుడిసైనా ఉండాలి అనే ఈ 3 సూత్రాల్లోనే ఆయన ఇంపార్టెంట్ ఇచ్చి ప్రజలందరి మన్ననలు పొందిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. రామారావు గారు ముఖ్యమంత్రిగా మన ఆంధ్రప్రదేశ్కు రాకముందు ఇక్కడ హైదరాబాద్లో ముఖ్యంగా మనందరూ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడేవాళ్ళు మీకు తెలుసు. ముఖ్యంగా మత కల్లోలాలు జరగడం, కర్ఫ్యూలు జరగడం, పండగ వస్తున్నాయి అంటే భయపడే పరిస్థితి వచ్చేది. ఉదయం ఉద్యోగ నిమిత్తం బయటికి వెళ్ళిన భర్త సరిగ్గా క్షేమంగా వస్తాడా రాడా, స్కూల్కి వెళ్ళిన పిల్లలు క్షేమంగా తిరిగి వస్తారా రాదా అని ఆందోళన పడే రోజుల నుంచి ఆయన ముఖ్యమంత్రిగా రాగానే ముందుగా ఆలోచించింది ఇక్కడ మత కల్లోలాలు అనేవి లేకుండా, ఇక్కడ ఏ విధమైనటువంటి అరాచకాలు జరగనివ్వకుండా, రౌడీలు గూండాలు ఉన్న వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టి శాంతి భద్రతను కాపాడే ఏకైక వ్యక్తి ఎవరంటే ఎన్టీ రామారావు గారు. అలా ప్రజల యొక్క పేరు తెచ్చుకొని ప్రజల అభిమానాన్ని పొందిన ఒక మహా వ్యక్తి ఇవాళ 88వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ వారి పేరు మీద రాగరాగిణి వారు నాకు ఒక బంగారు పథకాన్ని ఇస్తారని పిలిచినప్పుడు నేను పడ్డ ఆనందం ఇంత అంత కాదు. జనరల్గా ఎక్కడ కూడా సన్మానాలన్నా సత్కారాలన్నా నేను వెళ్ళను, కానీ రామారావు గారి పేరు మీద మీకు పథకం ఇస్తున్నామండి అనగానే వెంటనే ఒప్పుకోవడం జరిగింది రమణ్ కుమార్ గారు వాళ్ళందరూ రాగా. ఎందుకంటే ఆయన ఆశీస్సులు నాకు చాలా అవసరం. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అప్పుడే పైకి వస్తున్న రోజుల్లో రామారావు గారి దగ్గర నుంచి కబురు వచ్చింది, బ్రదర్ అన్నదమ్ములు ఛానల్ సినిమా తీస్తున్నాం, దాంట్లో 3 అన్నదమ్ములు కదా, మేము పెద్దన్నగా వేస్తున్నాం, మధ్యలో బ్రదర్గా మీరు వేయాలి, చిన్న తమ్ముడుగా మా బాలయ్య బాబు వేస్తారు, మన 3 అన్నదమ్ములుగా చేయాలి, చాలా మంచి పాత్ర అని చెప్పి ఆయన పిలిచించిన రోజు నేను ఎంత ఆనందపడ్డానో చెప్పడానికి వెళ్ళి. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆంధ్రదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఎన్టీఆర్ తమ్ముడురా అని వస్తారు. ఆ విధంగా నాకు విపరీతమైన గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపుకి నేను ఎప్పటికీ ఆయనకి రుణపడే ఉంటాను.
నిజంగా నాకు చెప్పాలంటే నాకు రాజకీయాల మీద ఏ విధమైన మమకారం లేదు. నాకు పెద్దలు చెప్పినట్టుగా సినిమా నటుడు అనేవాడు ఏ రాజకీయ పార్టీకి సంబంధించకుండా అందరూ అభిమానించే వృత్తిలో ఉండాలి అని అనుకునే వాళ్ళలో నేను కూడా ఒకటి. కానీ ఎన్టీ రామారావు అనే ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ఏం చేయగలిగాడు, ఒక ఎంజి రామచంద్రన్ గారు అనే వ్యక్తి రాజకీయాల్లోకి వెళ్ళి ఏం చేయగలిగాడు, ఒక జయలలిత ఒక కరుణానిధి అనే వ్యక్తులు వెళ్ళి ఏం చేయగలిగారు అని చూసిన తర్వాత తప్పనిసరిగా రాజకీయాల్లోకి వెళ్ళాలి, మనకు కూడా నీతిగా నిజాయితీగా ఉండే రాజకీయం మనం చేయాలి అనే ఆలోచన వచ్చి రామారావు గారి ఇన్స్పిరేషన్తో నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళానే తప్ప రాజకీయంగా ఏదో మంత్రిని అవుదామనో, ఎమ్మెల్యేని అవుదామనో, ఎంపీని అవుదామనో మాత్రం కాదు అని నేను మీకు అర్థం చేశాను. ఈ రోజుకి రామారావు గారిని అభిమానించని వ్యక్తి ఆంధ్రదేశంలో కాదు కదా, ప్రపంచం యావత్తు ఎక్కడ తెలుగు వాళ్ళు ఉంటే అక్కడ ఎక్కడికి వెళ్ళి వారి పేరు చెప్పి మాట్లాడినా అంత ఇన్స్పైర్ అయిపోయి చప్పట్లు కొట్టిన వ్యక్తులు సమావేశాలు ఉండవు. అలాంటి అద్భుతమైన వ్యక్తి కారణ జన్ముడు ఆయన. అలాంటి మహానుభావుడు పేరు మీద నాకు ఇవ్వటం, ఈ బంగారు పథకాన్ని ఇచ్చినందుకు రాగరాగణికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక నా గురించి ఒక నటుడుగా నేను ఒక యావరేజ్ నటుండే, అయినప్పటికీ నిర్మాతలు దర్శకులు అందరూ నాకు మంచి మంచి పాత్రలు ఇచ్చి నాతో నటింపజేసి ఒక మంచి నటుడిగా మీ అందరి అభిమానాన్ని సంపాదించడం కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా నాకు సహకారాలు అందజేశారు. అలాగే మొదటి నుంచి కూడా నాకు సినిమా నటుడు అవుతామని నేను ఎప్పుడూ అనుకోలేదు, కానీ మంచి వ్యాపారవేత్త అవ్వాలని నా చిన్నప్పటి నుంచి కూడా నాకు అలాగే. దాన్నే నేను సినిమాలో ఒక రాకముందు వ్యాపారంలో చేసి విజయవాడలో వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నాను. మళ్ళీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చాక కూడా వ్యాపారవేత్తగా నేను పేరు తెచ్చుకోవడం జరిగింది. నా ఉద్దేశంలో ఏమిటంటే మనిషి ఎవరు కూడా రిటైర్ అవ్వకూడదు. ఆరోగ్యం బాగున్నంత వరకు కష్టపడి పని చేయాలి, సంపాదించాలి, సంపాదించిన డబ్బుని సద్వినియోగం చేయాలి. తరతరాలుగా నా మనవళ్ళకో నా ముని మనవళ్ళకో నా 10 తరాల వరకు నేను సంపాదించి పెడతాను అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా సంపాదించుకునేటట్టు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు వాళ్ళకి మనం నేర్పాలి తప్ప మనం సంపాదించి తింటూ కూర్చో సోమరపోతులా ఉండండి అని మాత్రం మనం చెప్పకూడదు. అలా కనుక చెప్తే వాళ్ళని మనం చెడగొట్టిన వాళ్ళమే ఉంటాం తప్ప వాళ్ళకి మేలు చేసిన వాళ్ళకి కాదు. అదే ప్రిన్సిపల్ నేను మా పిల్లల విషయంలో కూడా అమలు చేయడం జరిగింది. వాళ్ళే నాకు వచ్చి ఇక మేము సంపాదించుకునే ఏర్పాట్లు మాకు వచ్చినాయి, మీరు మాకేమి ఇచ్చారో అది చాలు, ఇంకా మాకేం అక్కర్లేదు, మీ సంపాదన మీరే ఏం కావాలో అది మీరు ఖర్చు పెట్టుకోండి అని ఒక మంచి ఆలోచన నాకు నా బిడ్డలే ఇచ్చారు. నేను ఒకటే ఆలోచించాను, ఆంధ్రదేశంలో బాగా చదువుకునే పిల్లలు, అద్భుతంగా చదువుకునే పిల్లలు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళకి ఆర్థిక స్తోమత లేక వాళ్ళకున్న టాలెంట్ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. ఇలాంటి వాళ్ళు కొంతమంది అన్నా మనం ఆదుకోగలిగితే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ సన్నిహితుల్ని కూడా వాళ్ళ పైకి తీసుకురావడానికి వీలవుతుంది. తద్వారా వాళ్ళ మూలంగా మన రాష్ట్రం మన దేశం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. నాకున్న సంపాదనలో ఎందుకు వాళ్ళ కోసం నేను చేయకూడదు అనే ఆలోచన వచ్చి 6 సంవత్సరాల క్రితం మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి ఇంటర్మీడియట్ పాస్ అయిన 90% అబవ్ మార్కులు వచ్చిన పిల్లల్ని, ఎంసెట్లో అద్భుతమైన ర్యాంకులు తెచ్చుకున్న పిల్లల్ని, పేదవారి కుల మత వర్గ విభేదాలు లేకుండా బాగా చదువుకునే పిల్లలందరూ కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఇంజనీర్లు గానో డాక్టర్లు గానో ఐఐటీలు వీటికి చేస్తూ ఆ సేవ చేస్తూ దాంట్లో పొందుతున్న అనుభూతి మాత్రం నేను కోట్లు సంపాదించే రోజు కూడా నాకు దక్కని అనుభూతి నేను పొందగలుగుతాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఏదో గొప్ప పని చేస్తున్నాను అని మీకు చెప్పడానికి కాదు, నేను పొందుతున్న ఈ అనుభూతిని మీరు కూడా పొందండి అని చెప్పడానికి నేను చెప్తున్నాను. సంపాదించడంలో ఉన్న దానికంటే ఉన్న ఆనందం దాన్ని సద్వినియోగం చేసేటప్పుడు పొందే ఆనందం ఇంత అంత కాదు. ఎందుకంటే వాళ్ళ సమాజంలో ఉన్నవాడు బాగా కోటీశ్వరుడు లక్షల కోట్లకి పడగలుగుతున్నాడు, మధ్యతరగతి వాడు లేనివాడు అవుతున్నాడు, లేనివాడు తిండికి కూడా కలిగించండి. తద్వారా రాష్ట్ర అభివృద్ధిని దేశ అభివృద్ధికి మీరు కూడా
తోడ్పడండి అని చెప్పడం కోసం ఇది చెప్పాను తప్ప మరొకటి మాత్రం కాదు. ఏది ఏమైనా ఈ రోజున మీరందరూ కూడా వచ్చి మీ మంచి మనసుతో మీ దీవెన నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. శాయశక్తులా నేను ఇందాక చెప్పాను, రిటైర్మెంట్ అనేది నా ఎండ్ లైఫ్, చనిపోయే రోజే రిటైర్మెంట్ తప్ప అప్పుడు దాకా కష్టపడి పనిచేయడం. ఇప్పటికీ కూడా తెల్లవారుజామున 5 గంటలకు లేస్తే రాత్రి 11ంటికే పడుకోవడం. అప్పటి వరకు ప్రతి గంట కూడా ఎక్కడ వేస్ట్ చేయకుండానే పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా అదే నా ఆరోగ్యంగా కూడా నేను భావిస్తున్నాను. ఆ విధంగా మీరు కూడా మీ ఆశీస్సు నాకు ఎప్పటికీ అందజేయాలని అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా రాగరాగిణి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్న అధ్యాయం ఉద్దేశపూరితమైనటువంటి ప్రసంగంతో మనందరినీ కూడా ఆత్మ పరిశీలన చేసినటువంటి శ్రీ మురళీమోహన్ గారికి అభివాదాలు తెలియజేస్తున్నాను. వారి మానవతావాదానికి శిరస్వరించి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు రాగరాగ నారాయణ సరస్వతి తరఫున వందన సమర్పణ కుమారి ఎంవి రమణ కుమార్ గారు చేస్తారు.